సివిఆర్ ప్రేక్షకులకు ఈ కార్తీక మాసమున శుభాభినందనలు. కార్తీక మాసం అంటేనే ఒక పుణ్యమైన మాసం. ఇటు శివ కేశవులకు అభేదంగా మనము పూజించుకునే మాసం. అందుకే ఈ మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి చాలా గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. అటువంటి పున్నమి విశేషాలుగా మనం స్త్రీ ఒక జ్యోతి స్వరూపంగా కార్తీక పౌర్ణమిలో మనం ఏ విధంగా మన హృదయ జ్యోతిని వెలిగించడానికి ఆనందంగా కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు వచ్చినటువంటి పున్నమి తిథే కార్తీక పౌర్ణమి. కాబట్టి ఇటువంటి కార్తీక పున్నమి వెలుగులలో మనము ముఖ్యంగా ఈనాడు తెలుసుకోవాల్సిన విషయం, స్త్రీలు సాక్షాత్తు శక్తి స్వరూపులు. నాడు రామాయణ గాథలో సీతా మహాసాధ్వి, అలాగే నవబ్రహ్మలలో అత్రి అనసూయల కుమారుడే దత్తాత్రేయుడు. ఆ అనసూయ పతివ్రత శిరోమణి. ఆవిడ యొక్క వ్రత దీక్షలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తాత్రేయుడుగా జన్మించినటువంటి శక్తి స్త్రీ శక్తిగా ఆమె ఉన్నది. ఆ విధంగా మనం మన ఇంటి నేటి సమాజంలో మనము తెలుసుకోవలసింది, ఇల్లాలను చూసి ఇల్లును చూడమన్నారు. మన ఇంటి యొక్క సుఖ దుఃఖాలన్నీ కూడా కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భుక్తేచ మాత శయనేతు రంభ అన్నట్లుగా 6 విధమైనటువంటి క్రియలు ఒక స్త్రీని ఉద్దేశించి ఉంటాయి. అలాగే భూదేవి క్షమయా ధరిత్రి అన్నారు. భూదేవి ఎంత సహనాన్ని కలిగిందో ఇల్లాలు అంత స్త్రీ సహనాన్ని కలిగింది. అందుకే మనకు తల్లిగా, చెల్లిగా, అక్కగా, అత్తగా, మరదలిగా అనేకమైనటువంటి స్వరూపాల్లో స్త్రీ శక్తి ఉన్నదంటే భూదేవితో సమానం. ఆ భూమి లక్ష్మి. ఆ భూలక్ష్మి ఆనందంగా ఉండాలంటే ఏ విధంగా రైతు తన పంట పొలాలలో నీరు అనేటువంటి ఒక నారాయణ స్వరూపమైన నీరును అందిస్తాడో, లక్ష్మి ఏ విధంగా సంపదను అందిస్తుందో, ఆ విధంగా ఒక కుటుంబ వ్యవస్థలో లక్ష్మీ నారాయణులుగా ఆ యొక్క భార్యాభర్తలు ఉన్నప్పుడు వారి సంతానం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా ఉన్నప్పుడు, ఏ స్త్రీ అయితే తన కుటుంబ వ్యవస్థలో మానసికంగా బాధపడకుండా ఆ స్త్రీ ఏ విధంగా సమాజంలో గౌరవింపబడబడను అన్నదానికి నాటి మన రామాయణ మహాభారత గాథలు, ద్రౌపది అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి పతివ్రత శిరోమణిగా, దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు కూడా సభలో అవమానపరిస్తే కృష్ణ అనగానే ఆ కృష్ణుడు ఏ విధంగా ఆమెను కాపాడాడో, ఆ విధంగా భగవంతుని యొక్క అద్భుతమైన కరుణా కటాక్షాలు కలిగిన స్త్రీ చిత్తం చాలా గొప్పది. మొట్టమొదట సృష్టికి పూర్వమే మణిద్వీపవాసినిగా పుట్టింది శక్తి స్వరూపం. అందుకే ప్రకృతి శక్తిమయమన్నాం. ఈ ప్రకృతిలో కనపడే ప్రతి ఒక్కటి కూడా శక్తి స్వరూపం. అలాగే నేటి యువత మనము తెలుసుకోవాలంటే, మనము ఇంటిలో తల్లిదండ్రులనైనా భార్యా పిల్లలనైనా
ఏ విధంగా గౌరవించాలంటే స్త్రీకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఆ స్త్రీ యొక్క గౌరవంతో మనం ఎంత కష్టాలున్నా స్త్రీ మన గురించి అనేక పూజలు చేయడం, అనేక దేవాలయాలకు వెళ్ళమంటే 100కి 90 పాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా ఆ స్త్రీ తాను తన యొక్క కుటుంబ వ్యవస్థ బాగుండాలనే విధంగా ఆ స్త్రీ తన యొక్క కుటుంబం కోసం ఎన్నో విధాల ప్రాధేయపడి దైవ పూజలు చేస్తుంటే ఆ స్త్రీని గౌరవించాలి. సమాజంలో నేటి యువత కూడా తమతో చదువుకున్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే మన సోదరీమణులకు ఇలాంటి అపభ్రంశ జరిగితే ఎలా బాధపడతామనే విధంగా ఆ స్త్రీలను కూడా తమ సొంత అక్కచెల్లెల్లాగా భావించి కళాశాలలో చదువుకునేటప్పుడైనా ఉద్యోగాలు చేసేటప్పుడైనా స్త్రీని స్త్రీగా గౌరవించినప్పుడే ఆ భగవంతుడి యొక్క శక్తి మనల్ని కాపాడుతున్న విధంగా మన సమాజంలో అందులోనూ భారతీయ తత్వము నది కూడా ఒక స్త్రీ సమూహం. ఆ విధంగా ప్రతిదీ కూడా స్త్రీ సమూహంగా మణిద్వీపవాసినిగా అమ్మవారు ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలోనే మనం దేవి నవరాత్రులు జరుపుకున్నాం, బతుకమ్మ పండుగ జరుపుకున్నామంటే ఆ స్త్రీని గౌరవించడం, ఆ స్త్రీ యొక్క శక్తి ఆశీస్సులు కావాలి కాబట్టి ముఖ్యంగా మన తల్లిని, మన చెల్లిని, మన బంధువుల్ని, అత్త మామల అనేక విధాలుగా సమాజంలో స్త్రీని గౌరవించుదాం. స్త్రీ అనేది ఒక లక్ష్మీ స్వరూపం. ఆమె కంట తడి పెట్టకుండా ఉంటేనే మన ఇంటికి ఆనంద భాగ్యం, తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి స్త్రీలను గౌరవిస్తాం. స్త్రీల ధనలక్ష్మి, దానలక్ష్మి అనే అష్టలక్ష్మి స్వరూపమైన స్త్రీ ఒక లక్ష్మీ స్వరూపంగా మనం ధ్యానిస్తాం. స్వస్తి.